చేస్తున్నాము. మరి ఇప్పటికైనా కూడా యాజమాన్యాలు మా బాధను, మాకున్నటువంటి అశాంతిని, తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఈరోజు కార్మికులు ఉద్యోగులు ఉన్నారు కాబట్టి దానిని గమనించి ఇప్పటికైనా మా సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నించాలని, అటు కాని పక్షంలో మా కార్మిక సోదరులు, ఉద్యోగ సోదరులు, ఇంజనీర్లు ఏదైతే చెప్పారో వారు చెప్పిన విధంగా మేనేజ్మెంట్ మీద మేము ఒత్తిడి తీసుకురాక తప్పదు. అది ప్రభుత్వం దాకా కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్ స్ట్రైక్ పోవడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి విద్యుత్ సంస్థలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఆయన విద్యుత్ సంస్థలో మంచి పట్టు ఉంది. విద్యుత్ సంస్థ మీద అదే మాదిరిగా ఉద్యోగులకు కూడా ఆయన అంటే చాలా గౌరవం ఉంది. కాబట్టి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా మనకు ఉన్నారు. విద్యుత్ సంస్కరణలు మంచిగా ప్రవేశపెట్టి ఈరోజు ఫలితాలు కూడా తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఉంది. ఆయన దృష్టికి మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళ్ళాలని, ఆయన జోక్యం చేసుకొని మా ఏదైతే న్యాయమైన కోరికలు, మా ఏ గొత్తెమ్మ కోరికలు కావే, మాకు రావాల్సినటువంటివి మాత్రమే మేము అడుగుతున్నామే, మరి వాటి మీద ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కారం మార్గం చేయాలని, అలా కాని పక్షంలో అయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజలకు కానీ ఇండస్ట్రీస్కి కానీ ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగితే దానికి పూర్తి బాధ్యత మా యాజమాన్యాలే బాధ్యత వహించవలసి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజెప్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే మా సమస్యల పరిష్కారం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి సమస్యల పరిష్కారం అయ్యేటంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేది లేదు, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.